నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక దినం మనకు అనుగ్రహించి ఉదయం ఆయన యొక్క మెల్లని స్వరం వినగలిగినటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ అనే దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం. జకరియా గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో 2 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం నమ్ముకోవటం ద్వారా మనకు కలిగేది ఏంటంటే బలము. అంటే శారీరక బలం కాదు, ఇది శారీరకమైనటువంటి బలం గురించి చెప్పలేదు దేవుడు ప్రవక్త ద్వారా. అంటే ఆత్మీయంగా మనకి మనోస్థైర్యం అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. మనం మనుషులు చూసి భయపడుతుంటాం, పరిస్థితులు చూసి భయపడుతుంటాం, బాధలను అంటే మనకు ఎదురయ్యేటువంటి మన ముందు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి క్లిష్టమైనటువంటి వాటిని చూసి మనం నేను చేయలేనేమో, నేను ఎదుర్కోలేనేమో, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఉండలేను అని చెప్పేసి భయపడుతూ బాధపడుతుంటాం. దేవుడు వాటన్నిటిలో కూడా దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వారు. మన పితరులని దేవుడు అటురీతిగా, ఎందుకంటే ఇజ్రాయేలీలకి చుట్టూరు శత్రువులే. శత్రువు ఎప్పుడు నిద్రపోడు, పగతో ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి రగిలిపోతూ ఇజ్రాయెల్ దేశాన్ని టార్గెట్ చేస్తూ ఎప్పుడు ధ్వంసం చేయాలి, నాశనం చేయాలి, వారిని అంతమొర్చాలని చెప్పేసి నిరంతరం కూడా అహర్నిశలు శత్రువు ఎన్నో పన్నాంగాలు పొందుతూ ఉంటాడు. ఇశ్రాయేలీలు మాత్రం ప్రశాంతంగా విశ్రమిస్తారు. ఇశ్రాయేలీలు మాత్రం మరి యూదులైనటువంటి వారు క్రొత్త విషయాలు ఈరోజు ప్రపంచంలో మరి ప్రపంచం ఆడేటువంటి టెక్నాలజీలో మరి ఇజ్రాయెల్ టెక్నాలజీ బెస్ట్ టెక్నాలజీ అని చెప్పేసి ప్రపంచమే ఒప్పుకుంటుంది. వారు కనుగొన్నటువంటి వస్తువులు, ఈ రోజు ఉన్నటువంటి ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేటువంటివి, అవన్నీ కూడా బెస్ట్ అనేటువంటిది ఇజ్రాయెల్ నుంచి రాబడుతుంది. అది కేవలం టెక్నికల్గా ఉన్నటువంటిది అవి మాత్రమే కాదు, కానీ మరి అగ్రికల్చర్ విషయంలో కూడా మరి ఇజ్రాయెల్లో పండేటువంటి పంటలు కూడా ప్రపంచంలో ఎక్కడ పండనటువంటి పంటలు ఆ ప్రాంతంలో పడుతుంది. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు వారి పక్షాన ఉన్నాడు, దేవుడు వారిని బలమైనటువంటి వారుగా, తెలివైనటువంటి వారుగా దేవుడు వారిని అట్టిగా బలపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం నమ్మేమంటే, దేవుని మీద మనం ఆధారపడ్డామంటే, మనుషులు నమ్మిన వ్యర్థం, రాజులను నమ్మిన, అధికారులు నమ్మిన వ్యర్థమే. వారు ఎప్పుడు ఎలా మారతారు, ఎప్పుడు ఎలా మాట్లాడతారు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. దేవుని నమ్ముకున్నటువంటి వారు ఓడిపోరు. దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎన్నడూ కూడా బలహీనులు కాబడరు. దేవుని నమ్ముకున్నటువంటి వారు మరి ఏమాత్రం కూడా భూ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఓడిపోవటం అనేటువంటి దేవుడు ఇష్టపడ్డాడు. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు, తమ హృదయమందు చెప్పుకొందురు అంటున్నాడు. వారు చెప్తారంట సాక్ష్యాలు, వారు పొందినటువంటి విజయాలను బట్టి, పొందినటువంటి మేళ్లు బట్టి, పొందినటువంటి కార్యాలు బట్టి, చేసినటువంటి ఉన్నతమైన వాటిని బట్టి వారు చెప్తారంట, మేము దేవుని నమ్ముకున్నాం కాబట్టి, దేవుని మీద ఆధారపడ్డాం కాబట్టి దేవుడు మా పక్షాన మేము ఎన్ని కార్యాలు చేయటంలో దేవుడు సహాయం చేస్తానని చెప్తారంట. ఉదయ కాల సమయంలో నువ్వు నమ్మేవా? నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని కార్యాల కొరకు కనిపెట్టు. దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచి, ఏ విషయమైనా, ఆర్థిక విషయాలైనా, ఆరోగ్య విషయమైనా, కుటుంబ విషయమైనా, అది ఏదైనా సరే దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని మీద పూర్తిగా ఆధారపడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు, మన కుటుంబాల్లో ఎన్నడూ కూడా అసలు మనకే
మన ఊహకు కూడా అందనటువంటి అద్భుతాలు ప్రభు చేసేటువంటి వారు. ఆయన చేసేటువంటి సమర్థులు మన పక్షాన. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నారు యేసుస్వామి. ఈ ఉదయం నమ్మి చూడు, ఆధారపడి చూడు, ఆయన ఆశ్రయించి చూడు. దేవుని యొక్క అద్భుతాలు మన జీవితాలు, మన కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు విజయశేఖర్ బాబు గారికి, వారి యొక్క సత్యమణి వాసంతికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో 128వ సంకీర్తనలో జ్ఞాపకం చేసినట్లుగానే వారి జీవితంలో మరి పిల్లలను చూసేటువంటి కృపలో వారికి మంచి ఆరోగ్యాల ఆయుష్ను అనుగ్రహిస్తూ ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా అనేక దేవుడు అనుగ్రహించి అన్ని విషయాలు ఆర్థికంగా, ఆత్మీయంగా ఇంకెక్కువగా అభివృద్ధి పరచునుగాక. ఆమె ప్రార్థన దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. సకల ఆశీర్వాదములకు కారణాభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి మీ వాక్కు చేత ఆయా బలహీనటువంటి మమ్మల్ని బలపరిచే రీతిలో, ఆయా మానసికంగా, శారీరకంగా నాయన మేము ఓడిపోతూ బలహీనులు అని కృంగిపోతున్న సమయంలో నా తండ్రి, మీ దివ్యమైనటువంటి బలమైనటువంటి వాక్కు చేత మాతో మీరు మాట్లాడి నాయన మా హృదయాలను నాయన దేవ తాకినటువంటి విధానాన్ని బట్టి, స్పందించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పితరులు నాయన ఇశ్రాయేలు పక్షాన్ని నేటి వరకు ఎట్టి కార్యాలు చేస్తున్నారో, మిమ్మల్ని నమ్మినటువంటి వారిని నా ప్రభువా ఏ రీతిగా బలపరుస్తారో, ధైర్యపరుస్తారో, వారిని ఏ రీతిగా నిలబెడతారో, ఏ రీతిగా విస్తరింపజేస్తారనేటువంటిది మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. ఏ ఉదయం నాయన తీయాల్సినదని ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి అపోహలు, అనుమానాలు, భయాలు, వారికి ఉన్నటువంటి నిట్టూర్పును మీరు తీసివేయండి. వారికి ఉన్నటువంటి దిగుల నుంచి వాళ్ళు విడిపించాలి. ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో నాయన ఓడిపోతూ, కృంగిపోతూ నాయన బలహీన పడిపోతుంటే నా ప్రభువా మీ వాక్యం చేత వారు మీరు బలపరిచిన ఆయన, వారు ఇంకెక్కువగా నాయన మీ ద్వారా మిమ్మల్ని నమ్ముకుని గొప్ప కార్యాలు చూసేవారుగా స్థిరపరచండి. ఇది నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి ప్రియులు విజయశేఖర్ బాబు గారి దంపతులను మీరు ఆస్వాదించండి. వారికి మీరు ఇచ్చేటువంటి నాయన వార్షికోత్సవాన్ని బట్టి నాయన మీకు వందనాలు. ఇలాంటివి ఇంకా అనేకం జరుపుకోవటానికి వారి పిల్లలను చూసేటువంటి కృపలో వారిని మీరు దీవించండి. వారికి ఇచ్చిన బిడ్డలను మీరు ఆస్వాదించి వారి కుటుంబాన్ని మీరు బలపరచమని మరొక పర్యాయనైనా ఈ ఉదయం తీయాల్సినది ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాం. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.